AMA Studios Originals presents. ఒక నెల గడిచింది. సిద్ధార్థ నందిని పేరెంట్స్ అట్టహాసంగా పెళ్లి చేయాలనుకున్నారు. కానీ వాళ్ళిద్దరు మాత్రం వీలైనంత సింపుల్గా పెళ్లి చేసుకుంటామని చెప్పారు. ఈ పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారో వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అందుకే అవసరానికి మించి పబ్లిక్ అటెన్షన్ వద్దనుకున్నారు. పైగా ఈ పెళ్లి ఎంతకాలం నిలబడుతుందో వాళ్ళకే తెలియదు. అందుకే ఇద్దరూ పెళ్లి సింపుల్గా చేయాలని తమ పేరెంట్స్ని బతిమాలుకున్నారు. చివరికి వాళ్ళు పిల్లల మాటకి తలొగ్గి కొందరు దగ్గర బంధువులు, స్నేహితులు నడుమ చాలా సింపుల్గా పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. నందిని అమ్మ రాజేశ్వరి కూతురు ఏ వేషాలు వేయకుండా సిద్ధుతో పెళ్లికి ఒప్పుకుంది. అదే చాలు అనుకుంది. కాలేజ్ రోజుల నుంచి ప్రేమిస్తున్న అబ్బాయిని నందు మర్చిపోయిందని ఆవిడ ఊపిరి పీల్చుకుంది. నందిని సిద్ధార్థ పెళ్లి రోజు రానే వచ్చింది. సిద్ధార్థ పెళ్లి కొడుకు ముస్తాబులో ముందే వచ్చి పెళ్లి మండపంలో కూర్చున్నాడు. నందిని పెళ్లి చీరలో మెరుస్తూ అక్కడికి వచ్చింది. ట్రెడిషనల్ జ్యువెలరీ, మేకప్ నందినికి మరింత అందం తెచ్చిపెట్టింది. సిద్ధు నందినిని చూసి గట్టిగా నిట్టూర్చాడు. ఇప్పుడు అతని మనసులో రకరకాల ఆలోచనలు. అతను తను ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నాడు. అయినా మనసుకు కాసింత సంతోషం లేదు. ఎందుకంటే ఈ బంధమే ఒక అబద్ధం అన్న విషయం అతను మర్చిపోలేదు. అబద్ధం, మోసాలతో మొదలయ్యే ఈ బంధం నిజమైన సంతోషాన్ని ఎలా ఇస్తుంది? అంతా తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి అతనిది. నందిని నేరుగా వచ్చి అతని పక్కనే కూర్చుంది. సిద్ధార్థ్ను చీరప్ చేస్తున్నట్లుగా ఒక నవ్వు నవ్వింది. బదులుగా సిద్ధు కూడా ఓ జీవం లేని నవ్వును నందు వైపు విసిరాడు. పెళ్లి తంతు మొదలైంది. కాసేపటికి ఇద్దరూ 7 అడుగులు నడవడానికి లేచి నిలబడ్డారు. ఒక్కో ప్రమాణం చేస్తూ అగ్ని చుట్టూ ఒక్కో అడుగు వేస్తున్నారు. సిద్ధు నందినిని చూస్తూ, ఇదంతా అబద్ధమే కదా నందు? మన బంధం, ఈ ఆచారాలు, ఈ ప్రమాణాలు అన్నీ అబద్ధమే. నువ్వు చేస్తున్న ప్రమాణాల్లో ఒక్కటి నిలబెట్టుకోలేవు. అయినా ఎంత తేలిగ్గా ప్రమాణం చేస్తున్నావు? నీకు నేనంటే ఎలాంటి ఫీలింగ్ లేదా అని తనలో తానే అనుకున్నాడు. అటు నందిని మనసులో కూడా చెప్పలేనన్ని ఆలోచనలు. ఈ బంధం ఎంత అబద్ధమో తనకి బాగా తెలుసు. ఇదంతా సిద్ధు తన కోసమే చేస్తున్నాడన్న విషయము మర్చిపోలేదు. కానీ తను సిద్ధుని ఒక లైఫ్ పార్ట్నర్గా కాక బెస్ట్ ఫ్రెండ్గానే ఊహించుకుంటుంది. ఓవైపు ప్రమాణాలు చేస్తూనే లైఫ్ పార్ట్నర్గా కాక ఒక బెస్ట్ ఫ్రెండ్గా ఈ ప్రమాణాలన్నీ నిలబెట్టుకుంటాను. ఇప్పటి వరకు నిన్ను ఎంత శ్రద్ధగా చూసుకున్నానో, ఎలా ప్రతి విషయంలో నీ వెంటే ఉన్నానో ఇకపై అలాగే ఉంటాను. పెళ్లి తర్వాత కూడా మన బంధం ఇలాగే ఉంటుంది అని తనలో తానే అనుకుంది. మరోవైపు సిద్ధార్థ దీనికి పూర్తి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు. పెళ్లి తర్వాత మొత్తం మారిపోతుంది. మన మధ్య బంధం కానీ స్నేహం కానీ ఇదివరకటిలా ఉండదు. ఇంతకుముందులా మనం మంచి ఫ్రెండ్స్గా ఉండలేం. అలాగని మంచి లైఫ్ పార్ట్నర్స్గానూ ఉండలేం. ఎందుకు నందు నాతో ఇలా ఆడుకుంటున్నావు? సిద్ధు మనసు పదే పదే మౌనంగా ప్రశ్నిస్తుంది. పెళ్లికి సంబంధించిన అన్ని ఆచారాలు, పద్ధతులు పూర్తయ్యాయి. సిద్ధు నందిని ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. అప్పగింతల తర్వాత నందిని సిద్ధార్థ్ ఇంట అడుగుపెట్టింది. పెళ్లి రోజు రాత్రి, పెళ్లి తర్వాత సిద్ధుకి అంతా మారిపోయినట్లుగా కనిపిస్తుంది. అంతా వింతగానూ విచిత్రంగానూ తోస్తుంది. కానీ నందిని మాత్రం అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేనట్లు కనిపిస్తుంది. సిద్ధుని తనకి హెల్ప్ చేస్తున్న ఒక బెస్ట్ ఫ్రెండ్గానే చూస్తుంది. ఇంత సాయం చేస్తున్నందుకు అతనికి రుణపడి ఉన్నానని అనుకుంటుంది. అంతే తప్ప తను సిద్ధుకి వైఫ్ అన్న ఊహ కానీ, లైఫ్ పార్ట్నర్గా అన్న ఆలోచన కానీ నందు మనసులో లేనేలేదు. అందుకే చాలా నార్మల్గా ఉండగలుగుతుంది. పూలతో అలంకరించి ఉన్న తన గదిలోకి సిద్ధు వచ్చాడు. ఆ రూంలోని పెద్ద కింగ్ సైజ్ బెడ్ మీద నందిని పెళ్లి బట్టల్లోనే పడుకుని నిద్రపోతుంది. గాఢంగా నిద్రపోతున్న నందినిని చూస్తే సిద్ధు మనసులో ప్రేమ పెళ్ళు బిగింది. పెళ్లి చీరలో నందిని చాలా అందంగా కనిపిస్తుంది. తను అలా రెడీ అవ్వడం చాలా అరుదు. ఎప్పుడూ ఆఫీస్ ఫార్మల్ వేర్లోనే, జీన్స్ టాప్లోనే కనిపించే నందినిని ఇలా చీరలు చూస్తుంటే సిద్ధు కళ్ళు తిప్పుకోలేకపోయాడు. సిద్ధార్థ లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసిన చప్పుడు, అతని అడుగుల చప్పుడు వచ్చినా నందిని కాస్త కూడా కదల్లేదు. అది చూసి తను ఎప్పుడో నిద్రలోకి జారుకుందని సిద్ధుకి అర్థమైంది. మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ సిద్ధు నందిని దగ్గరగా వచ్చాడు. నిద్రపోతున్న నందిని మీద వంగి
తన అందమైన మొహాన్ని చూస్తూ ఉండిపోయాడు. పెళ్లి జరుగుతున్నంతసేపు నందిని తన పక్కనే ఉన్న సిద్ధు ఆమె వైపు చూడలేకపోయాడు. కావాలని ఇగ్నోర్ చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తన కళ్ళల్లో స్నేహం, సానుభూతి మించి భావనేదో నందిని కంటపెట్టడం అతనికి ఇష్టం లేదు. కాని నందిని ఇప్పుడలా నిద్రపోతుంటే సిద్ధు తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తనకి దగ్గరగా వెళ్లి మొహంలో మొహం పెట్టి ప్రేమగా చూశాడు. ఆ క్షణంలో అన్నీ మర్చిపోయినా అందమైన నందు పెదాలనే చూస్తూ ఉండిపోయాడు. ముద్దు పెట్టుకుందామని ముందుకు వంగాడు. అప్పుడే చటాలున అతనికి నేను ఇంకెవరినో ప్రేమిస్తున్నాను అన్న నందిని మాటలు గుర్తొచ్చాయి. అంతే, సిద్ధు గుండెల్లో ఏదో గుచ్చుకున్నట్లుగా అనిపించింది. వెంటనే అతను వెనక్కి అడిగేశాడు. తనని తాను సంభాళించుకుని, నందు, లేచి డ్రెస్ మార్చుకో, ఇంత బరువైన డ్రెస్లో నగల్లో కంఫర్టబుల్గా పడుకోలేవు అన్నాడు. ఛాన్సే లేదు, నేను అస్సలు లేవలేను, చాలా అలసిపోయాను, నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నాను, నన్ను నిద్రపోనివ్వు అని నిద్రలోనే సిద్ధుకి సమాధానం చెప్పింది నందిని. కనీసం కళ్ళు కూడా తెరవలేదు. సిద్ధు తనని లేపకుండా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం నందిని కళ్ళు తెరిచి చూడగానే తను ఇంకెక్కడో ఉందని అర్థమైంది. ఆ మరుక్షణమే నిన్న తనకి పెళ్లైన విషయం గుర్తొచ్చింది. ఇప్పుడున్నది తన ఇంట్లోని తన గదిలో కాదు, సిద్ధు ఇంట్లోని అతని గదిలో అని అర్థమైంది. చేతులకు గాజులు కనిపించాయి. పెళ్లి పట్టు చీరలోనూ తన రూపం ఎదురుగా అద్దంలో కనబడగానే నందినికి తెలియకుండానే సిగ్గు ముంచుకొచ్చింది. అంతా కొత్తగా కనిపిస్తుంది. రాత్రంతా పెళ్లి చీరలో అలాగే పడుకున్నా తెల్లారికి కూడా నందిని అందం అంతే అందంగా కనిపిస్తుంది. రూంలో సిద్ధు ఎక్కడా కనపడలేదు. అతని కోసం చూస్తూ మెల్లగా బెడ్ మీద నుంచి లేచి వాష్రూమ్ వైపు వెళ్ళింది. సిద్ధు వాష్రూంలో ఉన్నాడేమో అనుకుంది. కాని డోర్ లోపల నుంచి లాక్ వేసింది. సిద్ధు రూంలో లేడని నందినికి అర్థమైంది. కాసేపటి తర్వాత నందిని స్నానం చేసి వాష్రూమ్ నుంచి బయటికొచ్చింది. ఏమి బట్టలు వేసుకోవాలో అర్థం కాలేదు. నందినికి తన పెళ్లైన విషయం ఇప్పుడు పుట్టింట్లో కాదు, అత్తింట్లో ఉందన్న విషయం బాగానే గుర్తున్నాయి. నందినికి ఆ ఇంట్లో వాళ్ళు కొత్త కాదు. వాళ్ళందరూ తనని బాగా ఇష్టపడతారు. అయినా అందరినీ ఇంప్రెస్ చేసే ఏ అవకాశాన్ని నందిని జూర విడుచుకోదలుచుకోలేదు. అందుకే పెళ్లైన మరుసటి రోజు అందరూ ఆడపిల్లలు తయారైనట్లే తను కూడా రెడీ అయింది. మంచి పట్టు చీర తీసి కట్టుకుంది. చీర కుచ్చిళ్ళు సరిచేసుకున్నాక అద్దంలో చూసుకుంటూ జుట్టు దువ్వుకుంటుంది. అప్పుడే తలుపు కొట్టిన చప్పుడు వచ్చింది. తలుపు తెరిచే ఉంది కదా, నాక్ చేస్తున్నావెందుకు సిద్ధు? వచ్చే, ఇది నీ రూమ్ కూడా అని అంటుండగానే సంజన మధ్యలో అందుకుంది. నందు, నేను సంజనాని. అన్నయ్య ఉదయాన్నే కెఫేకి వెళ్ళిపోయాడు, ఏదో అర్జెంట్ పని ఉన్నట్లుంది అంటూ లోపలికొచ్చింది. సిద్ధు ఇంట్లోనే లేడని తెలియగానే నందిని దిగులుగా మొహం వేలాడదీసింది. మెల్లగా, నాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడా? అంత ఇంపార్టెంట్ పని ఏముండొచ్చు అని తనలో తానే అనుకున్నట్లుగా అంది. నందిని ఎంత చిన్నగా అన్నా సంజన ఆమె మాటలు వినేసింది. ఓహో వదినా, పెళ్ళై ఒక్కరోజన్నా గడిచిందో లేదో, అన్నేని మిస్ అవుతున్నావా? కాల్ చేయి, లేదా వచ్చిన తర్వాత పోట్లాడు, కానీ ఇప్పుడు మాత్రం నాతోరా, అమ్మ నిన్ను పిలుచుకురమ్మంది అని సంజన నందినిని ఆట పట్టించింది. సంజన మాటలకు నందిని గుర్రుగా చూసింది. షటప్ సంజు, ఏంటి పిచ్చి మాటలు? నువ్వెప్పుడైనా నన్ను నందు అనే పిలవచ్చు, నువ్వు వదిన అంటుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంది కాస్త చిరాగ్గా. లేదు, నేను వదిన అనే పిలుస్తా. ఎప్పుడైనా అలవాటు కొద్దీ నందు అంటానేమో కాని నువ్వు నా వదినవే అంది సంజన ఇంకాస్త ఆట పట్టిస్తూ. సంజన మాటలు విని నందిని కామ్గా ఊరుకుంది. ఇద్దరూ రూంలో నుంచి బయటకొచ్చారు. పట్టుచీరలో చక్కగా రెడీ అయి కొత్త పెళ్లి కూతుర్ని చూసి సిద్ధు అమ్మ విజయలక్ష్మి చాలా ముచ్చటపడింది. చాలా అందంగా ఉన్నావు తల్లి, ఎవరి దిష్టి తగలకూడదు అని ముద్దు చేస్తూ మెటికలు విరిచింది. అత్తగారి మాటలకు నందిని చిన్నగా నవ్వి వంగి ఆశీర్వాదం తీసుకుంది. అప్పుడే విజయలక్ష్మి, నందు, కిచెన్లోకి పద, ఈరోజు మా కోసం ఏదైనా చేసి పెట్టు అంది. అంతే, నందిని గొంతులో వచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. తనకసలు వండడమే రాదు. ఇప్పుడు ఏం చేయాలరా నాయనా అని టెన్షన్ పడ్డం మొదలుపెట్టింది.
AMA Studios Originals.